नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। మేడిపల్లి తర్వాత డిఎస్ఐ ఏదైతే ఫస్ట్ 13 వెహికల్స్ పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన డిఎస్ఐ లక్ష్మణ్ గారికి మరియు వాళ్ళ టీంకు, అంతేకాకుండా మల్కాజ్గిరి డిఎస్ఐ కృష్ణమాల్ సూరా ఇతనికి, అతని టీంకు అందరికీ కమిషనరేట్ తరఫున, సిపి గారి తరఫున, మా తరఫున అప్రిసియేషన్స్. అద్భుతమైన వర్క్. ఒక పేదోడు, మధ్యతరగతి కుటుంబీకుడు లేదా ఎబో మధ్యతరగతి కుటుంబీకుడు రూపాయలు, 1,00,000 ఖర్చు పెట్టి పాపం పోగేసుకొని కొనుక్కున్న బైక్స్ను చాలా ఈజీగా ఒక కాలుతో ఒక తనదంతే అది విడిపోతుంది, అది హ్యాండిల్ లాక్ విడిపోతుంది. దాన్ని తీసుకొని పోయి అమ్ముకోవడం, తద్వారా వచ్చిన డబ్బును ఏదైనా సద్వినియోగం చేసినా మనం హర్షించవచ్చు. కానీ తాగి తందనాడటానికి వాడుకొని ఇట్లా పరుల సొమ్మును ఆశపడి వాళ్ళ ఆస్తిని ధ్వంసం చేసే వ్యక్తులను వాళ్ళ పట్ల కఠినంగా ఉంటామని తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ అఫెన్సెస్ ఇప్పుడు మొదటిసారి స్టార్ట్ చేసిన సూర్యాపేటలో స్టార్ట్ చేసిన చంటికి, గొల్లపూడి చంటికి కూడా పీడీ యాక్ట్ వస్తుంది, ఎలిజిబిలిటీ ఉంది. రెండోసారి మన రెండో వ్యక్తినుడు పత్లావత్ గోపాల్ నాయక్ అని, ఆయన గతంలో కూడా 4 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యిండు, తుకారం గేటు మరియు శంషాబాద్లో షాద్నగర్ ఏరియాలో. ఆ 4 కేసులతో పాటు ఈ 2 కేసులు, మొత్తం ఇద్దరి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టే ప్రపోజల్ ఉంది మాకు. ఈ విధంగా అంటే ప్రజల యొక్క యోగక్షేమాల గురించి, భద్రత విషయంలో ఎటువంటి రాజీ లేకుండా పనిచేస్తున్న మా టీంకు, పోలీసు అధికారులందరికీ అప్రిసియేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రాచకొండ పోలీస్ కమిషన్. థ్యాంక్ యూ. మనకు చాలా విషయాలు మనం డిస్కస్ చేయాల్సింది. ఈ నేరాలు 3 O's అనే సిస్టమ్ ఉంటుంది: ఆబ్జెక్టు, అఫెండరు, ఆపర్చునిటీ. ఇప్పుడు నా దగ్గర ఒక రాడ్ ఉంది, అంటే తాళం పగలగొట్టే రాడ్ ఉంది. ఫస్ట్ నా దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది, దీన్ని నేను అఫెన్స్కి వాడుకోగలుగుతాను. ఆపర్చునిటీ ఉంది, అక్కడ బండి ఉంది, ఆ బండి ఉంది, నైట్ టైం ఉంది, ఎవరు లేరు. ఏం చేస్తా నేను, ఇల్లు తాళం ఉంది అనుకుందాం, వెంటనే వెళ్తా, నేను తాళం పగలగొట్టుకుంటా, సామాన్ ఎత్తుకొని పోతాను. అంటే ఇక్కడ 3 కలిస్తేనే, అఫెండరు, ఆపర్చునిటీ, ఆబ్జెక్టు 3 కలిస్తేనే మనకు నేరం జరగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ ఏ సిస్టమ్ అయినా చూడండి. మర్డర్ చేయాలనుకుందాం, మర్డర్ చేయాలంటే పాపం విక్టిమ్ ఉండాలి, నేరస్తుడు ఉండాలి, వాళ్ళ చేతిలో కత్తి ఉండాలి. ఇవన్నీ ఉంటే మర్డర్ చేస్తాం. లేదు, కత్తి లేదు నా దగ్గర, రాయి లేదు, ఏం లేదు కొట్టడానికి, కానీ వాడు నుండి నేను ఏం చేసుకోలేము. మర్డర్ చేయాలని ఏదో కొట్లాడుకుంటాం కావచ్చు, కానీ దాంతో పెద్ద నష్టం జరగదు. సో ఇట్లా నేరం చేయడానికి 3 ఉంటేనే సాధ్యమవుతుంది. అదే మనము ఆపర్చునిటీ ఇస్తున్నాం, బండి బయట పెట్టుకుంటాం. ఎందుకంటే ఈ మన కార్లు రావడం, తర్వాత వాహనాల సంఖ్య ఎక్కువడం, ఇంట్లో ఖాళీ స్థలం లేకపోవడం వల్ల బయట పెట్టుకుంటున్నాం. బయట పెట్టుకునేటప్పుడు వీల్కి ఒక లాక్ వేసుకుంటే అది తీయడానికి చాలా రిస్కీ పని, సాధ్యం కాని పని. కాబట్టి మా సిపి గారు పదే చెప్తున్నారు, వీల్కి ఒకటి లాక్ వేసుకోమని చెప్తున్నా. పెద్ద కాస్ట్ కూడా కాదు, అది దాదాపు ఒక 700-800 ఉంటుంది. అటువంటిది వేసుకోవాలని మా పోలీస్ శాఖ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా. అంతేకాకుండా ఒక ఇది దర్శాలు మనం అనుకున్నాం. నేను ఇదే చెప్పిన కదా, నేరస్తుడికి అట్రాక్షన్ ఎట్లా అట్రాక్ట్ అవుతుంది? ఆపర్చునిటీ ఉండాలి, వాడి చేతిలో ఆబ్జెక్ట్ ఉండాలి, అవకాశం ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. వాడు వెంటనే వాడు నేరం చేయడానికి సన్నద్ధమవుతాడు. అది ఎట్లా మనం ఇన్వైట్ చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు కాలనీలో లోన్లీగా ఉండే ఇళ్ళకు తాళాలు వేసారనుకోండి, తాళం కప్ప ఉంది బయట, తాళం కప్ప ఉంటే ఏమనిపిస్తుంది, అందులో ఎవరు లేరు అనేది క్లియర్గా తెలుస్తున్నది. వెంటనే వాడు ఏం చేస్తాడు, ఎవరిని లేని చూసుకొని ఆ గోడ దూకడమో లేకపోతే ఆ గేట్ తీసుకొని లోపల పోయి తాళం పగలగొట్టుకుంటాడు, సామాన్ ఎత్తుకొని పోతాడు. అట్లా మనము ఇప్పుడు బీరువా ఉందనుకుందాం, బీరువాకు లాక్ ఉంటుంది, అది హోల్ ఉంటుంది, దానిలో లాక్ ఉంటుంది. మనం దూరంకి వెళ్ళి అది లాక్ వేసిందా లేదా అనేది మనకు తెలుస్తుందా? తెలియదు కదా, మనం ముట్టుకుంటేనే తెలుస్తుంది. సో అట్లే మనం ఎటువంటి లాక్స్ పెట్టుకోవాలంటే ఇన్సైడ్ లాక్స్ పెట్టుకోవాలి. ఇటువంటి దష్టాలని దొరుకుతుంది,
ఇది పెద్ద కాస్ట్ కాదు, 700, 500, 600 రూపాయలు దొరుకుతుంది. మనం అమెజాన్